ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీతలో అనేక యజ్ఞాల గురించి చెప్పాడు భగవానుడు ఇప్పటి వరకు. ఈరోజు ఏవం బహువిధా యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ విధముగా బ్రహ్మముఖము నుండి అనేక విధములైన యజ్ఞములు బయలుపడినవి. ఈ యజ్ఞములన్నీ ఏదో ఒక విధమైన కర్మ నుండి పుట్టినవియే. ఈ విధముగా తెలుసుకొని నీవు మోక్షాన్ని పొందుతావు అర్జున. శ్రేయాన్ ద్రవ్యమయాత్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున, ఇన్ని యజ్ఞములు బోధించాను కదా, అన్నిటికంటే గొప్పది జ్ఞానయజ్ఞము. ఎందుకనగా మానవుడు చేసే సమస్త కర్మలన్నీ కూడా జ్ఞానమునందే పరిసమాప్తి చెందుతాయి. కాబట్టి అన్నిటికంటే గొప్పది జ్ఞానయజ్ఞం. నిప్పు లేదు, పొగ లేదు, నెయ్యి లేదు, మంత్రం లేదు, తంత్రం అనేది ఏమీ లేదు. వినడం, వినిపించడమే జ్ఞానయజ్ఞం భగవంతుడి గురించి. ఓం తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అటువంటి జ్ఞానం మంచి బ్రహ్మనిష్ఠుల దగ్గరికి వెళ్ళవయ్యా, తప్పకుండా నీకు ఉపదేశిస్తారు. పరిప్రశ్నేన సేవయా. చెప్పండి గురుగారు, చెప్పండి నాయన. ఇది ఫోన్లలో చెప్పేది కాదు, ఇది ఏదో స్నేహంతో చెప్పేది కాదు, గురు శిష్య పరంపరలో చెప్పబడింది. ఇవాళ అక్కడక్కడ చూస్తుంటాం, ఏం భగవద్గీతలు వంకాయలు అమ్మినట్టు పాలకూర అమ్మినట్టే అమ్ముతున్నారు దాన్ని కూడా. ఓం నమ శివాయ. కాబట్టి ఇది కొంచెము ధ్యాననిష్ఠుడు గురు పరంపరలో ఉన్న వాళ్ళు చెబితే దీనికి ఒక రుచి అందంగా ఉంటుంది. దీన్ని అనుభవించి చెబితే మంచిది. ఇది వ్యాపారం కాదు భగవద్గీత అనేది. కాబట్టి అటువంటి బ్రహ్మనిష్ఠుని నువ్వు చేరవయ్యా. ప్రశ్న కాదు. చెప్పండి గురుగారు, అలాగా పరిప్రశ్న, వినయంతో, సేవతో, భక్తితో నువ్వు నమస్కరించి అడిగినప్పుడు ఆ జ్ఞానం ఉన్నటువంటి మహాత్ములకి తప్పకుండా బోధిస్తారయ్యా. యత్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యసి ఆత్మన్యథోమయి. అర్జున, ఇది తెలియట వలన తిరిగిట్టి మోహము కలగదు. ఈ జ్ఞానము చేత సర్వభూతములను నీ యందును తర్వాత నాయందును నువ్వు చూడగలుగుతావు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యసి. అపి చేదసి పాపేభ్య, ఎంతటి పాపాత్ముడైనప్పటికి కూడా నీవు, అందరికంటే గొప్ప పాపి నువ్వు అయినప్పటికీ కూడా సర్వం జ్ఞానప్లవేనైవ, అన్ని పాపాలన్నీ కూడా జ్ఞానం అనే పడవనెక్కినట్లయితే నువ్వు పాప సముద్రాన్ని దాడిపోతావు పోయా అన్నాడు. యథైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. మండుచున్న అగ్నిలో కట్టెలు వేస్తే ఎలా కట్టెలు కాలిపోతాయో అలాగే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే కర్మలన్నీ కూడా జ్ఞానం అనే అగ్నిలో భస్మీభూతమైపోతాయి అర్జున, గుర్తుపెట్టుకో అన్నాడు. కాబట్టి జ్ఞానాగ్నిలో కర్మలన్నీ భస్మం అయిపోతాయి. కాబట్టి కర్మలన్నీ భస్మం అయ్యేది ఇక్కడే. అందుకే భగవద్గీత సర్వోత్కృష్ట శాస్త్రం అయిపోయింది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి. అర్జున, జ్ఞానము కంటే పవిత్రమైన వస్తువు ఈ లోకంలో ఇంకొకటి లేదు. తత్ స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి. కాలక్రమంలో ఆ దివ్య జ్ఞానాన్ని ప్రతి ప్రాణి తన హృదయ కమలంలోనే దర్శించగలుగుతాడు. ఇది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. అర్జున, శ్రద్ధ కలిగినటువంటి వాడికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభించిన వాడికి ఇంద్రియం నిగ్రహణం జరుగుతుంది. ఎవరికి ఇంద్రియ నిగ్రహణం జరుగుతుందో త్వరితగతిన శీఘ్రగతిన వాళ్ళు మోక్షాన్ని పొందడానికి సమర్థతను కలిగి ఉంటారు.
అజ్ఞః చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అర్జున, ఎవడు జ్ఞానశూన్యుడై శ్రద్ధారహితుడై సంశయాత్ముడై ఉండునో వాడు నశిస్తాడు. సంశయము గలవాడికి ఈ లోకము లేదు, పరలోకము లేదు. ఇక సుఖం మాట ఎక్కడిది? యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. యోగ సన్యస్య కర్మాణం, యోగము చేత కర్మలను సన్యాసం చేయి. జ్ఞాన సంచిన్న సంశయం, సంశయాలను జ్ఞానం చేత నరికిపారి. ఆత్మవంతం న కర్మ, ఆత్మజ్ఞానిని కర్మలు బంధింపచేయలేవు అర్జున. గోపాలకృష్ణ మహారాజ్, ఇదండి భగవద్గీత. భగవద్గీత అనేది ఇట్ ఈస్ నాట్ ఏ బిజినెస్, ఇట్ ఈస్ నాట్ ఏ బిజినెస్, ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ ఇన్ అవర్ లైఫ్. దీన్ని మన జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆత్మవంతం న కర్మాని నిబధ్నంతి ధనంజయ. ఆత్మజ్ఞానిని కర్మలు బంధింపచేయలేవు. ఇది ఆత్మజ్ఞాని అంటే ఎవడు? నేను దేహాన్ని కాదు, నేను ఆత్మనే, ఆ ఆత్మ సాక్షాత్ పరమాత్మనే. తస్మాదజ్ఞాన సంభూతం హృసం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం అత్తిష్టోత్తిష్ట భారత. అర్జున, అజ్ఞానం వలన నీ హృదయమున కలిగిన సంశయమును జ్ఞానమనడి కత్తితో తెగగొట్టి యోగస్థుడపై కర్మను ఆచరించుము లెమ్ము. జ్ఞానమనే కత్తి చేత అజ్ఞానాన్ని నరికేసేయి. గోపాలకృష్ణ మహారాజ్కి జై. ఈ విధముగా 4వ అధ్యాయం, ఇది కూడా ఉపనిషత్తుల సారం, భగవద్గీత, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము అయినటువంటి శ్రీ కృష్ణార్జున సంవాదం అనే 4వ అధ్యాయం జ్ఞానయోగం సమాప్తం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇట్లా ఉంటుంది. లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి, శుభం.